హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 4 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను మార్కెట్‌లో. 4 ట్రేడ్స్‌లో లాస్ట్ ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి స్టాప్ లాస్ హిట్ అయింది. స్టార్టింగ్ 3 ట్రేడ్స్ వచ్చేసి ప్రాఫిట్ బుక్ అయింది. సో, ఎలా ప్రాఫిట్ బుక్ అయింది, ఏంటి అనేది ఇవాళ నేను మీకు చూపిస్తాను. ఓకే. లాస్ట్ ట్రేడ్ వచ్చేసి 2052-210లో ఎంట్రీ, 175లో ట్రేడ్ ఎగ్జిట్ చేశాను. ఓకే. లాస్ట్ ట్రేడ్ వచ్చేసి 30 పాయింట్స్ మనం లాస్ తీసుకున్నాం. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ టార్గెట్ అచీవ్. సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ అచీవ్. థర్డ్ ట్రేడ్ వచ్చేసి ఫస్ట్ అండ్ సెకండ్ టార్గెట్ అచీవ్. ఫస్ట్ ట్రేడ్ కాల్ సైడ్, సెకండ్ ట్రేడ్ వచ్చేసి పుట్ సైడ్, థర్డ్ ట్రేడ్ వచ్చేసి కాల్ సైడ్. ఇప్పుడు 3 ట్రేడ్లు నేను సెన్సెక్స్ లోనే ఇచ్చాను. బ్యాంక్ నిఫ్టీలో ఇవ్వలేదు. బ్యాంక్ నిఫ్టీలో ఎందుకు ఇవ్వలేదు అంటే బికాస్ బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ చార్ట్ ఇండిసిజన్ ఇచ్చిన తర్వాత ఆ ఇండిసిజన్ అండ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ మధ్యలోనే ట్రేడ్ చేసింది. అండ్ ఇక్కడే సపోర్ట్ తీసుకుంటా వర్కౌట్ చేసి మళ్ళీ ఇక్కడికి మనకు మల్టిపుల్ రిజెక్షన్స్ అనేది చూపించింది. సో ఇక్కడ మనకు బ్యాంక్ నిఫ్టీ అనేది కంప్లీట్ గా ఇంప్రాపర్ ఉంది కాబట్టే నేను ట్రేడ్ అనేది దాని లోపల ఇవ్వలేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే సెన్సెక్స్ అనేది ప్రాపర్ ట్రెండ్ లో నడిచింది కాబట్టి నేను ఇవాళ సెన్సెక్స్ షిఫ్ట్ అయిపోయాను. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ నడవట్లేదని నిఫ్టీ చూశాను. నిఫ్టీ కూడా ప్రాపర్ గా ట్రేడ్ చేయట్లేదు. సో నిఫ్టీ ప్రాపర్ గా ట్రేడ్ చేయట్లేదని నేను సెన్సెక్స్ చూశాను. సెన్సెక్స్ చూస్తే సెన్సెక్స్ ప్రాపర్ గా ట్రేడ్ అవుతుంది కాబట్టి నేను ఇవాళ ట్రేడ్స్ అన్ని సెన్సెక్స్ లోనే ప్రొవైడ్ చేశాను. మీకు కూడా మార్కెట్ అనాలిసిస్ వచ్చినట్టయితే మీకు మార్కెట్ అర్థం కాకపోతే, ఇండెక్స్ అర్థం కాకపోతే, నిఫ్టీ అర్థం కాకపోతే, బ్యాంక్ నిఫ్టీ అర్థం కాకపోతే, సెన్సెక్స్ అర్థం కాకపోతే మీరు నిఫ్టీ అనేది చూసి ట్రేడ్ చేసుకోవాలి. ఓకే. చలో ఇవాళ అయితే 4 ట్రేడ్స్ ఇచ్చాను. ఫస్ట్ ట్రేడ్ పాయింట్స్ ఎన్ని వచ్చాయి? 255కి వెళ్ళి 290, 45 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. ఇక్కడ వచ్చేసి 17 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. ఇక్కడ వచ్చేసి 288 అనుకుంటే ఇక్కడ కూడా 43 పాయింట్స్ మనకు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. లాస్ట్ లో 30 పాయింట్స్ లాస్ తీసుకున్నాం. చలో ఇవాళ ఓకే, ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. ట్రేడ్ ఓకే, ఆల్ డన్, ఆల్ క్లియర్, ఆల్ గుడ్. ఇప్పుడు రేపైతే 5th నవంబర్ 2025 మార్కెట్ హాలిడే. 6th నవంబర్ అనాలిసిస్ ఏంటి అంటే థర్స్డే లైవ్ మార్కెట్ అనాలిసిస్ ఏంటిది అనేది ఇవాళ మీకు నేను చూపిస్తాను. సి ఇవాటి అనాలిసిస్ లో ఇక్కడ మీకు ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ అనేది కనిపించింది. బ్రేక్అవుట్ లెవెల్ బ్రేక్ అయితే అది యాజ్ ఏ రీటెస్ట్ రివర్సల్ లాగా వర్కౌట్ అవుతుంది. ఇది మన ఫస్ట్ పీడిఎఫ్ లో నేను నేర్పించాను. ఓకే. మీ దగ్గర సీజన్ 1, సీజన్ 2 ఇంకా సీజన్ 3 వీడియోస్ ఉన్నాయి. బట్ పీడిఎఫ్ లేదు అంటే మీరు కామెంట్ పెట్టండి. లేకపోతే మీరు వాట్సాప్ లో కూడా నాకు మెసేజ్ పెట్టండి. నేను మీకు పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఇవాళ ఇదే మనకు చూడడానికి దొరికింది. నిన్న కూడా చెప్పాను, నిన్న కూడా ఇది అప్డేట్ చేశాను నేను. ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఇంకోటి చెప్పాను, ఇక్కడ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. బ్రేక్ అయింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్ చేయాలి అని చెప్పాను. బట్ ఇవాళ మార్కెట్ లో రీటెస్ట్ అయింది కానీ ఇమీడియట్ గా ఫాలో అవడం వల్ల ఇక్కడ మనకు ఆ మార్కింగ్ అనేది కనిపించలేదు. ఓకే. ఈ లెవెల్స్ అనేవి పీడిఎఫ్ లో ఉన్నాయి. ఈ పీడిఎఫ్ కూడా మీకు నేను ఇచ్చేస్తాను, మీరు కామెంట్ పెట్టండి. ఇప్పుడు మండే అంట థర్స్డే మనం చూసుకున్నట్టయితే థర్స్డే లైవ్ మార్కెట్ లో మీకు ఏం చేయాలి అంటే సింపుల్ గా ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఒకటి. ఈ పాయింట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ బ్యాంక్ నిఫ్టీలో. ఓకే. సెకండ్ వచ్చేసి డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్, ఇది చాలా పెద్దగా ఉంది. ఓకే. డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఇది ఒకటి ఉంది పాయింట్. థర్డ్ వచ్చేసి ఇక్కడ మనకు డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే మార్కెట్ ఇక్కడ కంప్లీట్ గా ఇంప్రాపర్ ఉంది. ఇక్కడ మొత్తం మార్కెట్ ఇంప్రాపర్ ఉంది. ఈ మార్కెట్ ఇంప్రాపర్ ఉండడం వల్ల ఏమైంది అంటే ఇఫ్ మార్కెట్ లో మనకు ఇక్కడైనా కానివ్వండి బయ్యింగ్ వచ్చింది అనుకోండి ఈ ఇంప్రాపర్ లో, ఇక్కడ రిస్క్ ఎక్కువ. ఇక్కడ ట్రేడ్ తీసుకోవద్దు. ట్రేడ్ ఎందుకు తీసుకోవద్దు అంటే ఇప్పుడు మీరు 1 డే క్యాండిల్ చార్ట్ చూడండి. 1 డే క్యాండిల్ చార్ట్ దగ్గర మనకు రీసెంట్ గా డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఇక్కడ ఉందా? ఈ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ దగ్గర ఇక్కడ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ రెడ్ క్యాండిల్ క్లోజ్ చేసింది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి, రెడ్ క్యాండిల్ క్లోజ్ చేసింది ప్రీవియస్ డే లెవెల్ క్లోజింగ్ దగ్గర. అంటే ఏంటి అంటే సింపుల్, మార్కెట్ రీటెస్ట్ చేసి ఫాలో అవ్వబోతుంది అన్నట్టు దీని మీనింగ్. ఓకేనా.
సో ఇలా మార్కెట్ ఫాల్ అవ్వబోతుంది కాబట్టి 15 మినిట్స్ లో ఈ పాయింట్స్ అనేవి కంప్లీట్ గా ఇంప్రాపర్ వచ్చేసాయి. సో మార్కెట్ ఇక్కడ ఎక్కడైనా బయ్యింగ్ వెళ్తే నమ్మకండి, మార్కెట్ లో సెల్లింగ్ అనేది మనకు నెక్స్ట్ వీక్ చూడడానికి దొరుకుతుంది. ఓకే. అండ్ నిఫ్టీ మనం అబ్జర్వ్ చేసుకున్న నిఫ్టీలో ఒక లెవెల్ వచ్చేసి ఇక్కడ ఉంది, అండ్ సెకండ్ లెవెల్ వచ్చేసి ఇక్కడ ఉంది. అండ్ దీని మధ్యలో ఎక్కడైనా లెవెల్స్ చూసుకుంటే మన దగ్గర ఓపెనింగ్ లెవెల్స్ అనేవి ఉన్నాయి. ఈ 3 లెవెల్స్ మనకు నిఫ్టీలో ఉన్నాయి. సో నిఫ్టీ ఏం చేయాలి అంటే నిఫ్టీ రికవరీ ఇచ్చిన తర్వాత రీసెంట్ బ్రేక్అవుట్ లెవెల్ తో పాటు ఫాల్ చేయాలి. వితౌట్ ఎనీ రికవరీ నిఫ్టీ ఫాల్ చేస్తుంది అంటే ఇమీడియట్ బయింగ్ అనేది ఎక్కడైనా మనకు షూట్ అవ్వచ్చు. ఓకే. అండ్ ఈ లెవెల్స్ అనేవి మార్నింగ్ నేను ప్రీ మార్కెట్ అనాలిసిస్ లెవెల్స్ లో ప్రొవైడ్ చేస్తాను, ఇన్సైట్ లెవెల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇప్పటి వరకు మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లేకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, క్లిక్ చేయండి అండ్ జాయిన్ కాండి. రైట్. ఇప్పుడు సెన్సెక్స్ లో మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే సెన్సెక్స్ లో ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ వచ్చేసి ఇక్కడ ఉంది, డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ అనేది ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనకు సింపుల్ గా నిఫ్టీ అయినా సెన్సెక్స్ అయినా ఈ ఈ పాయింట్ దగ్గర వచ్చి నిఫ్టీలో కూడా ఓ లెవెల్ చూపించాను కదా, ఆ లెవెల్ తో పాటు సెన్సెక్స్ లో ఈ లెవెల్ అయినా రిజెక్ట్ కావాలి. రిజెక్ట్ ఎలా కావాలి అంటే ఈ క్యాండిల్ మనకు గ్రీన్ అనేది క్లోజ్ అవ్వాలి. ఏ కలర్ క్లోజ్ అవ్వాలి? గ్రీన్ కలర్. ఇలా గ్రీన్ కలర్ ఇలా రిజెక్ట్ అయ్యి క్లోజ్ అయితేనే బయింగ్. అలా కాకుండా ఈ పాయింట్ దగ్గరకు వచ్చి ఇలా రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తే సెల్లింగ్ అనేది మార్కెట్ లో కంటిన్యూ అవుతుంది. సో నేను సింపుల్ గా సజెస్ట్ చేస్తున్నాను, సెన్సెక్స్ లో ఈ 2 లెవెల్స్, బ్యాంక్ నిఫ్టీలో ఈ 3 లెవెల్స్, అండ్ నిఫ్టీలో ఈ 2 లెవెల్స్. దీని మీదనే మీరు వర్క్ చేయాలి, దీని తప్ప వేరే లెవెల్స్ లో మీరు వర్క్ చేయొద్దండి. ఇది నా అనాలిసిస్ ఫర్ 6th November 2025. మీకు నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.